టెక్నాలజీలో ఎంతో ముందున్నామని చెప్పుకునే అమెరికానే చైనాకు చెందిన ఓ పేరు భయపెడుతోంది. అదే సాల్ట్ టైఫూన్. ఈ సైబర్ ముఠా చేసిన మూకుమ్మడి దాడితో అమెరికా ప్రజలందరి డేటా చైనా చేతిలోకి వెళ్లి ఉంటుందని భద్రతా నిపుణులు భయపడుతున్నారు. దాదాపు ఏడాది పాటు దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను బయటపెట్టారు. సాల్ట్ టైఫూన్ పేరుతో చైనా సైబర్ ముఠా చేస్తున్న దాడులు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తున్నాయి. సాల్ట్ టైఫూన్ పేరుతో సైబర్ దాడులు చేస్తున్న ఈ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లోని 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ఈ వ్యవహారంపై అధ్యయనం చేసిన నిపుణులు వెల్లడించారు. ఈ మేరకు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని పేర్కొన్నారు. సాల్ట్ టైఫూన్ కొన్నేళ్లుగా అత్యంత సమన్వయంతో దాడులు చేస్తోందని వెల్లడించారు. అది దాదాపు అర్ధడజను టెలికమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము అర్థం చేసుకున్న దానికంటే ఈ దాడి చాలా పెద్దదిగా ఉండే అవకాశముందన్నారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్ లోకి సాల్ట్ టైఫూన్ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. ఫలితంగా రాజకీయ నాయకులు, గూఢాచారులు, ఉద్యమకారులు వంటి వారిని ట్రాక్ చేయగలదని చెప్పారు. ఈ హ్యాకర్ల ముఠాకు చైనా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వ రవాణా, లాడ్జింగ్, మిలిటరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లను ఇది లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపాయి. ఈ దాడి పూర్తిగా అనియంత్రిత విధానంలో అన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటోందని బ్రిటిష్, అమెరికన్ అధికారులు వెల్లడించారు. సాల్ట్ టైఫూన్ దాడితో తమ హ్యాకింగ్ సామర్థ్యాలను ఇతరులకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థుల సైబర్ సామర్థ్యాలను అంచనా వేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తమ టార్గెట్ల కమ్యూనికేషన్స్, కదలికలను కనిపెట్టడమే బీజింగ్ లక్ష్యంగా ఉంది. సాల్ట్ టైఫూన్ బృందం ఫోన్ కాల్స్ ను కూడా వినడం, ఎన్క్రిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి కూడా చేయగలదని ది సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీకి చెందిన సెనేటర్ మార్క్ వార్నర్ పేర్కొన్నారు. ఈ ముఠాకు 3 కంపెనీలతో సంబంధాలున్నట్లు తెలిపారు. వీటికి చైనా సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్నాయి.